הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆత్మీయ విశ్లేషణ. ఈ ఆత్మీయ విశ్లేషణ చెప్పే ముందు మరొకసారి ఈ గ్రంథ విశ్లేషణకు వెళదాము. ఇక్కడ 2వ కొరింథీ పరిచయం చూసుకుంటా ఉంటే, అపోస్తలుడైన పౌలునకు కొరింథీ సంఘానికి మధ్య అవగాహన లోపించిన సందర్భంలో అతను ఈ పత్రిక రాశాడు. కొరింథీ సంఘంలో కొందరు పౌలును వ్యతిరేకించినప్పటికి కూడా పౌలు మాత్రము తనను వ్యతిరేకించిన వారితో సమ్మతి కోరుకోవటంతో పాటు సమ్మతి పొందినప్పుడు బహుగా సంతోషించాడు. ఇది మనకు మాదిరికరంగా ఉంటుంది. విరోధులు విభేదించినా కూడా వారితో సమాధానపడి సఖ్యత కలిగి ఉండాలని ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. తర్వాత మొదటి అధ్యాయము మొదటి 11 వచనాలు పరిచయంగా ఉంటుంది. తర్వాత మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు పౌలు మరియు కొరింథీ సంఘం గురించి రాయబడింది. 8, 9 అధ్యాయాల్లో యూదయలోని క్రైస్తవులకు విరాళాలు. తర్వాత 10 నుంచి 13 వరకు పౌలు గారు తన యొక్క అపోస్తలత్వాన్ని సమర్థించుకోవటం 13వ అధ్యాయం ముగింపులాగా కనపడుతుంది. సరే, ఈ యొక్క 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటలు కొన్ని ఉన్నాయి. ఈ పత్రికలోని కీ వర్డ్స్గా మనం చెప్పవచ్చు. ఆత్మీయ విశ్లేషణలో పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుచేత వాక్యాన్ని చదవాలి, ఎందుచేత వాక్యాన్ని ధ్యానించాలి అనుకున్నప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ప్రభు వారు, ఆయన రక్త ప్రోక్షణ, ఆయన రక్షణ, ఆయన సమాధానము, ఆయన ఇస్తే నిత్య శాంతి నేటి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన సర్వమానవాళి కొరకు మరణించిన సమాధానకర్త. ఆయన సర్వమానవాళి కొరకు బలిపశువుగా అర్పించబడ్డాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 6 verse 2. 6వ అధ్యాయం 2వ చదువుతున్నాను. 2 Corinthians 6:2. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. మరలా చదువుతున్నాను. ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. ఈ మాట ఎందుకంటే రక్షించబడుట అంటే ఏంటంటే ప్రభువుని అంగీకరించుట. ప్రభువుని అంగీకరించుట అంటే నోటితో ఒప్పుకోవటం. నోటితో ఎలా ఒప్పుకోవాలంటే, యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడని నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించు అని ప్రార్థిస్తే చాలు, ఆయన పాపాలు క్షమించి నిన్ను కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాడు. కాబట్టి ఈ ఆత్మీయ విశ్లేషణలో ఒక విధంగా చెప్పాలంటే మొదటి 2, 7 అధ్యాయాల్లో బాగా గమనిస్తే ఆత్మీయ విశ్లేషణ కనబడుతూ ఉంటుంది. అంటే పౌలు గారి పత్రికలు అన్ని కూడా ఫాలో పత్రికలుగా అంటుంటాం. అంటే తన ప్రసంగాలకు అనుసంధానంగా వ్రాసిన పత్రికలు. తను ఏమైతే బోధించాడో దానికి ఫాలో అప్ లాగా, దాని కొనసాగింపు రాశాడు. కాబట్టి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షించబడాలి, పాపములు విడిచిపెట్టబడాలి, పరిశుద్ధుడైన యేసు ప్రభు దగ్గర కుమారులు కుమార్తెగా స్వీకరించబడాలి. అది పౌలు గారి ఉద్దేశం. ఆత్మీయ విశ్లేషణలో ముఖ్యంగా దాతృత్వం గురించి చెప్తున్నాడు. పేదలకు సహాయం చేయుట, దాని గురించి పౌలు గారు అప్పటి కాలంలోనే ఆయన మనకు ప్రామాణికంగా చెప్పాడు. 8, 9 అధ్యాయాల్లో కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ విశ్లేషణ కనబడుతుంది. యథార్థమైన ప్రేమ 8:8లో ఉంది. యథార్థమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ ఎలా ఉంటుందో కూడా మరి పౌలు గారు చెప్తున్నాడు 8. అలాగా దీన్ని ఏమంటున్నాడంటే క్రీస్తు ప్రభువును పోలిన ప్రేమ, యథార్థమైన ప్రేమ అనే మాట వాడుతూ ఈ ఆత్మీయ విశ్లేషణలో ఈ 2వ కొరింథీ సారాంశం ఏంటంటే యథార్థమైన ప్రేమ క్రీస్తు ప్రభు ప్రేమలాగా ఉండాలి. కొన్ని చివరి మాటలుగా పౌలు గారు చెప్తున్నాడు. చివరి అధ్యాయం 13వ అధ్యాయం అంటాడు, మనం ఎలా జీవించాలి చెప్తున్నాడు. నేను చదువుతున్నాను 13, 11లో.
తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారయుండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానం కర్తయ్యకు దేవుడు నీకు తోడయుండను. పరిశుద్ధులందరూ మీకు వందనం చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నీకందరికీ తోడయుండును గాక. అలాంటి మహాకృప ఆ దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువ, ఆత్మీయ విశ్లేషణలో తండ్రి నాయన, ఈ గుడారము సమసిపోయిన పరలోకంలో మీరు మా గుడారం ఇస్తారు, పరలోకంలో జీవిస్తామని ఆదరణ ఇచ్చావు ప్రభువా. నిత్య నిరీక్షణ, నిశ్చల నిరీక్షణ, నిరంతర రాజ్యంలో ప్రవేశించే మహాకృప తండ్రి, నేడే రక్షణ దినమని చెప్పారు ప్రభువా. ఇంకనూ యేసు ప్రభుని నమ్మని వారు, విశ్వసించిన వారితో మాట్లాడి ప్రభువా, వారిలో ప్రవేశించి వారి జీవితాలు రూపాంతరం చెందిన సహాయం చేయమని నీ పాదాలు ముందు పెట్టుకుంటూ వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సమృద్ధి సదాకాలము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు తోడేయడం కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.